త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. 27న తిరుమలకు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటారు. మరుసటి రోజు 28వ తేదీ శనివారం ఆయన ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. ఇది బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28 ఆలయాల్లో పూజలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలిపించిండు. బాబు చేసే ప్రచార అపచారాన్ని ప్రక్షాళన చేసేందుకు, పాపాలను ప్రక్షాళన చేసేందుకు 28వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుంటున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళకు కూడా పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ చేయండి, పాప ప్రక్షాళన చేయండి అని చెప్పి దీని మీద ఇప్పుడు నాకు తెలిసి అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయటాలు. ఆయన ఎట్లా పోతాడు, కల్తీ నెయ్యి కలిపిన ఆయన ఎట్లా పోతాడు, కల్తీ నెయ్యి కలిపిన ఆయన జూలై 12 తర్వాత ఉన్న ముఖ్యమంత్రి కలపడు అనుకోండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆయన పోయి అయితే నెయ్యి కలపడు కదా, ఎవడూ కావాలని కలపడు. దాన్ని రిజెక్ట్ చేసినాం అని చెప్తున్నారు. ఆ ఆఫీసర్లు బాధ్యులు అవుతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే లేదు అసలు జగన్మోహన్ రెడ్డి కొండపైకి ఎక్కడానికి అర్హత లేదని ధర్నాలు చేసిన ఆశ్చర్యం లేదు. రేపు చూడండి, ధర్నాలు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవులు గారు అంటాడు, డిక్లరేషన్ ఇవ్వాలి, ఆయన వెంకటేశ్వర స్వామి నేను నమ్ముతున్నా అని డిక్లరేషన్ ఇవ్వాలంటాడు. నమ్ముతున్నా అని డిక్లరేషన్ ఇచ్చే నమ్మనోడు ఎవరైనా పోయి దండం పెట్టుకుంటారా? స్వామిని నమ్మనోడు, స్వామి పైన విశ్వాసం లేనోడు ఎవరైనా పోయి కొండపైకి ఎక్కి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వస్తారా? దండం పెట్టుకోవడానికి వచ్చినట్టునే నమ్ముతున్నట్టు కదా. ఆయన చెప్తుండు ఇక ఏదో ఒక రకంగా దీన్ని మళ్ళా పబ్లిసిటీ, రాజకీయం, రాద్ధాంతం చేయాలి. ఇది 28 శనివారం నాడు దర్శనం చేసుకుంటారట. ఆ రోజే పాప ప్రక్షాళన చేస్తారట.